మీలో చాలా మంది వ్యవసాయం చేసే వాళ్ళు ఉండొచ్చు, పొలం పనులకు వెళ్ళేవాళ్ళు. వెళ్ళండి, తప్పలేదు. పని చేసుకున్నామా, 5 రూపాయలు సంపాదించుకుని ఇంటికి వచ్చామన్నట్టుగానే ఉండండి. వాళ్ళ లేకి మాటల్లో మీరు నోరు గలపటం, వాళ్ళ ఎకిలెక్కిలిగా జోకులైతే మీరు ఎకిలెక్కిలిగా పల్లికిలిచ్చుకొని నవ్వుకోవటం, వాళ్ళ బూతు మాటల్లో మీరు బూతు మాట కలపటం చేశారంటే దేవుడికి ఇష్టమైపోతారు. ఆ రోజు పురుషులనైనా సరే, మీరు పెయింట్కి వెళ్తారా, బేల్దారికి వెళ్తారా, ఏ పనైనా చేసుకోండి, వెళ్ళి 4 రూపాయలు సంపాదించుకొని రావాలి, దేవుని సన్నిధిలో గడపాలి, అంతే. ఆడకెళ్ళి ఆ మేస్త్రి ఏదో అంటాడని, ఒకవేళ నేను ఇలా చేయకపోతే మళ్ళీ 2 రోజు నాకు పనిస్తాడో ఇవ్వడోనని నువ్వే కంగారెట్టిపోయి, నువ్వే పాపంలో కలిసిపోయి దేవుని సమక్షంలో కాకుండా అతని సమక్షానికి వెళ్ళిపోయావు అనుకో, ఆ రోజు దేవుడు నీకు చీ కొడతాడు. నువ్వు ఏలికతో భోజనము చేయనప్పుడు ఎవరి సమక్షంలో ఉన్నావో బాగుగా యోచించుకోండి. నెక్స్ట్, నీవు గనక తిండిపోతువైతే నీ గొంతుకు కత్తి పెట్టుకో. ఆడు కాదు కత్తి పెట్టాల్సింది, తింటావా తినవా నువ్వే పెట్టుకో కత్తి. మానాలనుకుంటే మానే, అంతే అనిపిస్తుంది, చెయ్యాలని అనిపిస్తుంది పాపం ఎప్పుడు కూడా, కానీ అడ్డు పెట్టేసుకో. తాగకూడదు, సిగరెట్ కట్టడి పెట్టేసుకో, మందు కట్టడి పెట్టేసుకో, తాగొద్దు, మానేసేయి, వాడి జోలికి వెళ్ళొద్దు.